భక్తి చేదీమంతుండగు ఆంజనేయుని అసద్దేహేంద్రియాతీత చిద్భూమానందుడ నీవు నేనను కృపన్ బోధించు శ్రీ జానకీ రామ బ్రహ్మము అంతరంగమున ఆరాధింతున శ్రాంతమున్ అయం ఆత్మ బ్రహ్మ కనుక అయం ఆత్మ అన్నప్పుడు బ్రహ్మ అని చెప్పి అన్నప్పుడు ఏం గ్రహించాలి మనము ఈ వస్తువే ఈ ఆత్మయే బ్రహ్మము అని అన్నాము అని చెప్పనంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములన్నీ కూడా బ్రహ్మము ప్రత్యేగాత్మ యందు కూడా ఉన్నప్పుడు మాత్రమే అది ఇదని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. లక్షణ భేదం గల వస్తువుల్ని అది ఇది అంటానికి వీలు లేదు. ఏ చిన్న భేదం ఉన్నా కూడా ఎమ్మటే అది మారిపోతుంది వస్తువు. ఈ గ్లాసులో నీరు పెట్టాను, ఈ గ్లాసులో నీరు పెట్టాను, రెండు ఏమిటి చెప్పండి? రెండు నీరే. రెండు ఒకటా వేరా? రెండు ఒకటే వేరా? రెండు వేరు వేరు గ్లాసుల్లో ఉన్నాయి కానీ రెండు కూడా ఒకటే. నేను తాగమని చెప్పి ఇచ్చాను, తాగారు, తీయగా ఉన్నాయి. ఇంకోటి ఇచ్చాను, ఉప్పగా ఉన్నాయి. ఇప్పుడు రెండు ఒకటేనని చెప్పని అడిగాను. రెండు అయ్యా ఆ నీరు వేరు, ఆ నీరు కొబ్బరి నీరు, ఈ నీరు సముద్రపు నీరు, ఈ నీరు కొబ్బరికాయ నీరు, ఇది. అందుచేత రెండు వేరన్నా ఎందుకన్నా వేరని చెప్పని అంటే గుణభేదాన్ని బట్టి వేరంటాం, లక్షణ భేదాన్ని బట్టి కూడా వేరంటాం అన్నమాట. ఇక్కడ నీరు పెట్టా, ఇక్కడ రాయి పెట్టాను, ఏమంటారు అప్పుడు? రెండు ఒకటేనా? రెండు వేరన్నమాట. ఎట్లా వేరైనవి? లక్షణ భేదాన్ని బట్టి, ద్రవ్య భేదాన్ని బట్టి. ఈ ద్రవ్యం వేరు, ఆ ద్రవ్యం వేరు. అందుచేత అయం ఆత్మ బ్రహ్మ. కాబట్టి ఏ యొక్క బ్రహ్మ పదార్థాన్ని సమస్త శాస్త్రములు, సమస్త వేదములు ఏ బ్రహ్మ పదార్థాన్ని కొనియాడుతూ ఉన్నాయో, ఏ బ్రహ్మ పదార్థం వైపుకు మొత్తం వేదమంత్రాలన్నీ కూడా తిరిగి ఉన్నాయో, సమస్త వేద మంత్రములు బ్రహ్మముని కొనియాడుతూ ఉన్నాయి. రుక్కు స్తుత అంటారన్నమాట. స్తుతి అంటే స్తుతించటం, దేవుణ్ణి స్తుతించటం. సమస్త వేదములు ఏ యొక్క బ్రహ్మం వైపుకి మంత్రభాగమంతా కూడా తిరిగి కొనియాడుతూ ఉన్నాయో, అలాగా వేదముల్లో కొనియాడబడేటువంటి యొక్క ఆ బ్రహ్మమే ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. అంతటా ఉందనే మాట సర్వం హి ఏతద్ బ్రహ్మ అది చెప్పావు. సరే, బాగానే ఉంది, అర్థమైందా? సమస్త వేద వాంగ్మయం, సమస్త వేద మంత్రములు ఏ బ్రహ్మమునైతే కొనియాడుతూ ఉన్నాయో, స్తుతిస్తూ ఉన్నాయో, అట్టి ఆ బ్రహ్మము ఎక్కడుంది? ఎక్కడుంది? రాజేశ్వరి ఎక్కడుంది? అంతటా ఉంది. అది మొదటి వాక్యం అయిపోయింది. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయిపోయింది. అది చెప్పాలిగా మాట. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అయం ఆత్మ బ్రహ్మ అనే విషయం చెప్పుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకుంటుంది రెండో వాక్యం కదా, వేదవాక్యాన్ని మహావాక్యం చెప్పుకుంటున్నాక అంతటా ఉందనే మాట. సర్వం ఏతద్ బ్రహ్మ అంతటా ఉంది. అది దానికి ఎవరికి సమస్య లేదు. భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడనే మాట ఎవరికి సమస్య లేదు. అన్ని సిద్ధాంతాలు ఒప్పుకుంటూ ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఎక్కడ సమస్య వచ్చింది అంటే ఇక్కడ రెండో వాక్యం ఉంది కదా, అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే నీవనే మాటలు రావటంతో ఇక్కడ సమస్య. కాబట్టి సమస్త వేద మంత్రములు ఏ యొక్క స్వరూపాన్ని, ఏ తత్వమును కొనియాడుతూ ఉన్నాయో, స్తుతిస్తూ ఉన్నాయో, అలాంటి యొక్క ఆ తత్వం ఎక్కడ ఉన్నది అని చెప్పనంటే అది నేనే. ఆ ప్రత్యేగాత్మ నేనే. ఆ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మయే ఎవరంటే ఆ బ్రహ్మమే. కనుక ఆ బ్రహ్మమే అయి ఉన్నటువంటి యొక్క ఈ ప్రత్యేగాత్మ ఎవరు అంటే నేను. అయం ఆత్మ బ్రహ్మ. అందుచేత అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి యొక్క అస్తిత్వపు లక్షణం దీంట్లో ఉన్నది. అస్తిత్వపు లక్షణం అంటే ఉండుట.
కాబట్టి ఉండుట అనేది ఎప్పుడెప్పుడు ఉందో మనలో, బతికున్నప్పుడు ఉన్నది, చనిపోయాక లేదు. బతికుండంగా ఉన్నది, చనిపోయాక ఏముంటుందా యశోదమ్మ? బ్రహ్మం ఉంటుందో ఎక్కడ పోదులే. మనం బతికున్నాము, ఉన్నాము, చనిపోయిన తర్వాత ఏమా ఉంటామా? ఉంటామా? బ్రహ్మం ఉంటుందిలే, సర్లే. నీ విషయం చెప్పు. బతికున్నప్పుడు ఉన్నాము, చనిపోయాక ఉంటావా? ఏమ్మా, ఆ మాట వస్తేనే మీరు విన్నట్లు. నువ్వు చెప్తున్నావు సరే, నాకు అక్కడి నుంచి రావద్దా? మీ నుండి ఆ మాట నాకు వస్తే నేను చెప్పినట్లు మీరు విన్నట్లు. రాకపోతే ఏమవుతుంది? నేను చెప్పినట్లే కానీ మీరు విన్నట్లు కాదు. 10 రోజులు చెప్పినా కూడా ఏదో చెవులు ఉన్నాయి, లోన పోతుందని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే మహావాక్యం, దృఢమైన మాట దృఢంగా వస్తుంది. నీకు దృఢమై ఉంటే దృఢంగా మాట వస్తుంది, లోన అసమర్థంగా ఉంటే అట్లాగే ఉంటుంది. లయమై ఉంటారంటావా? కాబట్టి అస్తిత్వపు లక్షణము నీ యందు అనేటువంటిది బ్రహ్మము యొక్క లక్షణం. నువ్వు ఆత్మ కాబట్టి నీ యందు ఆ లక్షణం ఉన్నది కనుక నువ్వు ఉన్నావు, ఎప్పటికీ ఉంటావు, అన్ని కాలములలో ఉంటావు, అన్ని దేశముల యందు ఉంటావు, అన్ని అవస్థలలో ఉంటావు. రాముడు ఉన్నాడా లేడా? ఎప్పుడున్నాడు? రాముడు ఎప్పుడున్నాడు? త్రేతాయుగంలో ఉన్నాడు. కలియుగంలో ఎట్లా ఉన్నాడు? కాబట్టి ఏ యొక్క ఆరోపితముగా చూస్తూ ఉన్నామో ఆ రాముడు ఆ కాలంలో జన్మించాడు, ఆ కాలంలో ఉన్నాడు, తర్వాత దేహాన్ని సర్వనదిలో విడిచిపెట్టేశాడు. అంతవరకే. కృష్ణుడు ఆ కాలంలో దేహం ధరించాడు, ఆ కాలంలో విహరించాడు, తర్వాత కాలంలో బోయివాని యొక్క బాణం యొక్క ధాటికి ఆ దేహాన్ని వదిలిపెట్టేశాడు. ఆ కాలంలో మనం ఉపాసించేటువంటి దేవతా సంబంధం ఏవైతే ఉన్నాయో ఆయా కాలాలలో అవి మనకి గోచరించాయి. తర్వాత కాలంలో ఆ యొక్క ఆకారాలు లేవు, కానీ ఉనికి మాత్రం నువ్వు రాముడు అని చెప్పాను, కృష్ణుడు అని చెప్పాను, విష్ణువు అని చెప్పాను, అవన్నీ పేర్లు అవన్నీ క్రైస్తు కావచ్చు, అల్లా కావచ్చు, మహమ్మదుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఇవన్నీ కూడా ఏమిటంటే ఆయా కాలాలలో తోసిపోయేటువంటి అధ్యస్థ పదార్థాలు. అది రాముడి దేహం కావచ్చు, నీ దేహం కావచ్చు. రాముని దేహం అయితే మాయా కార్యం అవుతుంది, నీ దేహం అయితే అవిద్యా కార్యం అవుతుంది. అది వాటి కార్యాలు. దేహం రావటం అంటే ఏదో ఒకటి కావాలక, కొండ కావాలంటే మట్టి కావాలక, ఆభరణం కావటం అంటే బంగారం కావాలక, అట్లా దేహం రావాలంటే మాయ ఉండాలి, దేహం రావాలంటే అవిద్య ఉండాలి. నీకు అవిద్య ఉంది, దేహం తెచ్చుకుంటూ ఉన్నావు, ఆయన మాయ ఉన్నది, దేహం తెచ్చుకుంటూ ఉన్నాడు. అవిద్య లేదు, మాయ లేదు, ఏమవుతుంది? ఆయనకి రాదు, నీకు రాదు, నీకు లేదు, ఆయనకి లేదు. కనుక అందరూ కూడా మూలానికి పోతే అదే బ్రహ్మమే. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సరివే వయం అతః పరం త్వం నీవు అహం నేను ఇమే జనాధిపాహ అందరము కూడా ఎప్పటికీ ఉన్నవాళ్ళమే అన్నాడు. ఇక ముందు ఉండబో వారం కూడా కాము. నా భవిష్యామ అంటే అర్థం ఇక ముందు కూడా ఉండబో వారము కాము. ఇక ముందు కూడా ఉంటాం, ఎప్పటికీ ఉంటాం. నా భవిష్యామ ఉండకుండా పోవారం కాము. ఇక ముందు కూడా ఉండకుండా పోవారం కాము, ఉంటాం, అందరం ఉంటాం. నేను నీవు గీత తత్వమసి మహావాక్యం, అది కూడా గీతలో 2వ అధ్యాయంలో వచ్చేటుండదు ఆ శ్లోకం కూడా. ఇక్కడేం చెప్పాడు?
ఆరోపితమై ఉన్నటువంటి దేహాలు నాదైనా పోతుంది, నీదైనా పోతుంది, అందరికీ పోతుంది. నిత్యమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనం ఎప్పటికి కూడా ఉంటాం. మనం వయం అతఃపరం, వయం మనందరం కూడా అతఃపరం, ఇంతకుముందు ఉన్నాం. వయం అంటే అర్థం ఏమిటి? మనందరం అని చెప్పి అర్థం. వయం మనందరం కూడా అతఃపరం, ఇంతకుముందు ఉన్నాం. నా భవిష్యామహ, ఇక ముందు కూడా ఉండబోవారం కాము, ఉంటాం, ఇక ముందు కూడా ఉంటాం, ఉండేవాళ్ళమే. అంటే ఏకాత్మతా సిద్ధాంతం, ఉన్న వస్తువు ఒకటే, ఆ ఉన్న ఒకటే అందరి యందు చెప్పినప్పుడు ప్రత్యేగాత్మ అని చెప్పాలి. ఉపాధి రహితమై ఉన్నప్పుడు బ్రహ్మము అని చెప్పాలి. అందుచేత ఏ బ్రహ్మమునందైతే అస్తిత్వపు లక్షణం ఉన్నదో అది నీవు ఆ లక్షణం కలిగి ఉన్నావు. అయితే ఆ లక్షణాన్ని మనం దేహం మీద ఆరోపితం చేసుకున్నాం. ఉన్నావా అంటే ఏమంటాం? ఉన్నాను అంటాం. ఈ ఉన్నాను అనేటువంటి యొక్క మాట సామాన్యాంశం. ఈ సామాన్యాంశం ప్రతి ఒక్క వ్యక్తి ఎందు భాషిస్తుంది. అడగండి, రోడ్డునే పోతూ ఉన్నారు, ఉన్నామంటాయా అని చెప్పి అడగండి. ఉన్నా, కనబడలే అని చెప్పి ఉన్నానయ్యా. మరి నిన్నెక్కడ పోయా? నిన్న ఉన్నాను, పలానా గ్రామం పోయి ఉన్నా అంటాడు. నిన్న ఉన్నావంటే నిన్న ఉన్నాను అన్నా. ఇప్పుడు ఉన్నావా అంటే ఉన్నానయ్యా అని చెప్పిన అంటాడు. మరి రేపు దాకా ఉంటావా అని చెప్పినంటే నువ్వు అంటావు సరే వాడు అంటాడా? రేపు దాకా ఉంటావంటావు అని చెప్పి అడిగితే అది మీకు వచ్చే సమాధానం అదేక ఉంటే ఉండొచ్చాయా, పోతే పోవచ్చు అంటాడు వాడు. అంటే ఏ యొక్క అస్తిత్వపు లక్షణం ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషిస్తుంది. కొండలో నీరు పోసినప్పుడు కొండ పైన పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఈ చల్లదనం కొండదా నీటిదా? నీటిది. నీటి యొక్క లక్షణం కొండ మీద ఎగదన్నింది. కొండ పైకి ఘటం మీదకి ఎగదనటం కారణముగా కొండ చల్లగా ఉందని చెప్పనంట. చల్లగా ఉండటం దాని ధర్మం కాదు, నీటి ధర్మం. నీటి ధర్మాన్ని కొండ యందు ఘటమునందు ఆరోపితం చేశాం. అట్లాగా నీ యందు ఏ యొక్క దైవస్వరూపం బ్రహ్మమైతే ఉన్నదో, ప్రత్యేగాత్మగా ఉన్నదో, ఆ ప్రత్యేగాత్మ యొక్క ధర్మం దేహం మీద కూడా అధ్యస్థమైందన్నమాట. అధ్యస్థం కావటం వల్ల ఉన్నావా అంటే ఉన్నానని చెప్పి అంటున్నాడు. ఆ ఉన్నాననే మాట అస్తిత్వ లక్షణం బ్రహ్మమునిది. అయినా దేహం మీద ఆరోపితం చేసుకుని ఉన్నాను అంటాడు. నిన్నున్నావా? నిన్నున్నాను. మొన్నున్నావా? మొన్నున్నాను. పోయిన నెలలో ఉన్నావా? పోయిన నెలలో ఉన్నా. రాబో నెలలో ఉంటావా అంటే నేను చెప్పింది ఏమిటంటే ఘటము 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 చల్లగా ఉన్నది అంటున్నావు అంటే ఆ చల్లదనం ఘటాంది కాదు. నీటి యొక్క గుణము ఘటం మీద ఆరోపితమయ్యింది కాబట్టి ఏమంటున్నామంటే ఘటం చల్లగా ఉందని చెప్పి అంటూ ఉన్నాం. ఆరోపితం చేయబడింది, అధ్యస్థం చేయబడింది. ఇనుం కాలుతుందరా పట్టుకో మాకరా అని చెప్పని అంటాం. కాల్చే ధర్మం ఇనుము ఉంది కాదు. అయితే ఆ ఇనుమునందు అగ్ని అధ్యస్థం అయ్యింది కాబట్టి ఇనుం కాలుతుంది పట్టుకో మాక అని చెప్పినాను. అట్లా ఒక దాని యొక్క ధర్మం మనొక దాని యందు అధ్యస్థం చేయబడటం. అట్లాగా ఉన్నాను అనేటువంటి యొక్క ఉండుట అనేది అస్తిత్వపు లక్షణం. ఓం తత్ సత్. సత్ అంటే ఉండుట. కనుక ఉన్నది అనేటువంటి లక్షణం అయితే బ్రహ్మమునందున్నదో ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మ కాబట్టి ఆ ప్రత్యేగాత్మలో అస్తిత్వపు లక్షణం ఉంది కనుక అస్తిత్వపు లక్షణం గల ప్రత్యేగాత్మ యొక్క ఆశ్రయం కలిగి ఆధారం కలిగి ఏ దేహమైతే ఉన్నదో ఆ దేహమునందు ఆ ప్రత్యేగాత్మ యొక్క అస్తిత్వపు లక్షణం దీనిందు ఆరోపితం చేశామన్నమాట. చేసి ఉన్నావా అన్నప్పుడు ఉన్నాను అంటాడు వీడు. ఉన్నాను అన్నప్పుడు ఏదే ఉన్నావు అని చెప్పి అడిగితే ఏం చెప్పాలి వాడు? అది వాళ్ళు చెప్పేదన్నమాట. నువ్వేం చెబుతా? నేను దేహం కాదు అని చెప్పేస్తావు. 3 దేహాలకి 3 అవస్థలకి 3 జీవత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మయగు వస్తువే నేనని చెప్పినంటావు. బోధ విన్న వాళ్ళైతే విన్నాం కాబట్టి అట్లా చెప్పగలుగుతూ ఉన్నాం. కని కాదు, వినా కనే. కాబట్టి ఇక్కడ త్రివిధ అవస్థలకు 3 దేహములకు విలక్షణమై ఉన్నాను అనేటువంటి యొక్క మాట కూడా చెబుతున్నామంటే మనం చెప్పేటువంటి యొక్క మాట మనకి అనుభవానికి వచ్చి కాదు, అవగాహనకు వచ్చి
అది రామాయణం అయితే మీకు ఇబ్బంది లేదు, భారతం అయితే ఇబ్బంది లేదు. ఆడ దృశ్యము ఉంటుంది, శబ్దము ఉంటుంది. ఇక్కడ దృశ్యం కాదు, అర్థం ఉంటుంది. ఇక్కడ శబ్ద అర్థ సంబంధం ఇది, అక్కడ శబ్ద దృశ్య సంబంధం. రాముడు అంటాం, రాముడు ఆకారం వస్తుంది. రావణ బ్రహ్మ అంటే 10 తలకాయలు వచ్చేస్తుంది, పెద్ద ఇబ్బంది. ఏం చెప్పాను చెప్పండి. కనుక నేను దేహం కాదు, త్రిదేహములు కాదు, పంచకోశములు కాదు, త్రివిధావస్థలు కాదు, ప్రత్యేగాత్మ నేను అనేటువంటి యొక్క మాట మనం వాడుతున్నాము అని చెప్పానంటే అవగాహనకు వచ్చా, అనుభూతికి వచ్చా, అంతవరకు. అనుభూతికి రావాలంటే ప్రయత్నంలో పోవాలి వల్ల. కనుక శాస్త్రవాక్యంపై మనకి విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసం అనుసరించి అయ్యా శాస్త్రం మాకు బోధించింది, గురువు మాకు బోధించాడు, అందుచేత మేము నేననగా కేవలం చైతన్యాత్మిక ప్రత్యేగాత్మ వస్తువే కానీ ఈ మాంసపిండమైనటువంటి దేహం కాదు అనేటువంటి మాటకు వస్తూ ఉన్నాం. అందుచేత లోకమంతా కూడా అస్తిత్వమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క అస్తిత్వపు లక్షణమును దేహం మీద ఆరోపితం చేసుకుని నేను దేహము, పుట్టాను, చస్తాను, ఈ కులము, ఈ గోత్రము, ఈ నామము, ఈ పేరు, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, ఇవన్నీ కూడా అస్తిత్వపు లక్షణం దేహం మీద ఆరోపితం చేసి చెబుతూ ఉన్నామే కానీ వాస్తవికంగా చూస్తే నువ్వు ఎప్పటికీ కూడా ప్రత్యేగాత్మ ఎప్పటికీ ఉన్నది, అన్ని అవస్థలలో ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉన్నది, స్వప్నావస్థలో ఉన్నది, సుషుప్తి అవస్థలో ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తి అవస్థలో ఉన్నాను. అందుచేత ఉన్నాను అన్నటువంటి అస్తిత్వపు లక్షణం ప్రత్యేగాత్మ యందు ఉన్నది. అది బ్రహ్మము యొక్క వస్తువు కాబట్టి ప్రత్యేగాత్మ బ్రహ్మములో ఉన్నదా అంటే దీంట్లో ఉండాల్సిందే. అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు, ఈ ఆత్మయే బ్రహ్మ అన్నప్పుడు ఏది బ్రహ్మములో ఉంటుందో అది ప్రత్యేగాత్మలో ఉంటుంది, అంతే. ఉంటేనే అది ఇది అవుతుంది. బ్రహ్మములో లేనిది ప్రత్యేగాత్మలో ఉండటానికి వీలు లేదు, ఉంటే వేరైపోతున్నా. ఇందా చెప్పుకున్నాక ఆకు ఇది ఆకే అన్నాం అనుకున్నాం కదా, అట్లా ఇది బ్రహ్మమే, ఆ ప్రత్యేగాత్మ బ్రహ్మం అని చెప్పి అన్నప్పుడు ఈ ఆకు చేదు, ఆ ఆకు వగరు అన్నప్పుడు రెండు వేరని చెప్పి అన్నాం కదా. అంటే ద్రవ్య రూపకం కూడా ఒకటి కావచ్చు, గుణరూపకంగా వేరైపోయింది అన్నమాట. గుణరూపంగా వేరైపోయినాయి. ద్రవ్య రూపకంగానే వేరు కాకూడదు, లక్షణముగాను వేరు కాకూడదు, ద్రవ్యముగాను వేరు కాకూడదు. ఉండుట అనేటువంటి యొక్క లక్షణం అది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం. ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మ కాబట్టి ప్రత్యేగాత్మ యందు కూడా అదే లక్షణం ఉన్నది. ఆ లక్షణం అనేది ప్రత్యేగాత్మ యందు ఉన్నప్పుడు ఆ ప్రత్యేగాత్మ ఎవరయ్యా అంటే నేనే ప్రత్యేగాత్మ. నేను అన్నప్పుడు ఆ నేనుకి లేమి చెప్పే అవకాశం లేదు, లేమి చెప్పే అవకాశం లేదు. లేమి చెప్పావు అంటే అక్కడ అస్తిత్వపు లక్షణం ఉండదు. లేమి అంటే లేకుండా పోవటం, లేమి ఉండుట, లేమి. అస్థి అంటే ఉండుట, అస్తిత్వం అంటే ఉండుట. అసభు ఇత్యస్మాత్ ధాతోహో, అస్ అంటే ఉండుట. కనుక ఉన్నటువంటి యొక్క ఉనికి ఆత్మయందు అది ఎల్లకాలముల యందు అన్ని అవస్థల ఎందని చెప్పి అన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తి అవస్థలో ఉన్నాను. ఆ ఉనికి అస్తిత్వపు యొక్క అనిశ్యోతముగా సాగినటువంటి అనిశ్యోతముగా అవస్థలు భిన్న భిన్నములుగా ఉన్నా అవస్థలు భిన్న భిన్నముగా ఉన్నప్పటికీ కనుక జాగ్రత్త అవస్థ అన్నాం, ఈ స్వప్నావస్థ అన్నాం, సుషుప్తి అవస్థ అన్నాం, కానీ ఉనికి మాత్రం ఒక్కటే ఉందన్నమాట. ఆ ఉన్నటువంటి యొక్క ఉనికికి ఎప్పుడు కూడా తెంపు లేదు. అయితే ఏ యొక్క జాగ్రత్త అవస్థ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నామో ఆ ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ అన్ని అవస్థలు అది కూడా ఉంటే, అన్ని కాలాల్లో ఉంటే, అన్ని అవస్థల్లో ఉంటే, అన్ని కాలాల్లో ఉంటే, ఒకవేళ ఉంటే కాబట్టి జాగ్రత్త అవస్థ అన్నప్పుడు ఆ జాగ్రత్త అవస్థలో భాషిస్తుంది, ఇంకో అవస్థలో భాషించదు. ఏ స్వప్నావస్థ అయితే దేంట్లో భాషిస్తుందో అక్కడే భాషిస్తుంది, ఇంకో అవస్థలో భాషించదు.
ఏ సుషిప్తి అయితే ఎక్కడ భాషిస్తుందో అది అక్కడే భాషిస్తుంది, ఇంకోసారి అది భాషించదు. అయితే భాషించడానికి కారణాలు ఏమిటంటే వాటి యొక్క ఉన్నటువంటి మెటీరియల్ అన్నమాట. అంటే దశేంద్రియములు పనిచేసినప్పుడే జాగ్రత్త అవస్థ యొక్క అస్తిత్వము. కేవలం మనసు అనేటువంటి యొక్క వస్తువు మాత్రమే, దశేంద్రియములు పని చేయకుండా మనసు అనేటువంటి యొక్క వస్తువు మాత్రమే పనిచేసినప్పుడు మాత్రమే స్వప్నావస్థ, స్వప్న వ్యవహారం అనేది భాషిస్తుంది. మనసు అనేటువంటి యొక్క వస్తువు వ్యవహారం పూర్తిగా లేదా అంటే దాన్ని సుషుప్తి అవస్థ. ఎందుకన్నాం ఆ అవస్థలు అని చెప్పనంటే దశేంద్రియములు మనస్సు పనిచేస్తూ ఉంటే జాగ్రత్త అవస్థ, దశేంద్రియములు పని చేయకుండా కేవలం మనసు అనేటువంటి యొక్క వస్తువు వాసనలతో సంబంధం పడి ఉంటే స్వప్నావస్థ, మనసు అనేటువంటి యొక్క వస్తువు కూడా వాసనలతో అజ్ఞానమునందు విలీనం చెందితే అజ్ఞానం మాత్రమే ఉంటే సుషుప్తి అవస్థ అన్న. అందువల్ల ఏ అవస్థలో ఉండేటువంటి యొక్క అది ఆ అవస్థ వరకే భాషిస్తుంది, అది అన్ని అవస్థలలో ఉండేది కాదు. ఎందుకంటే అన్ని అవస్థలలో ఉండుట అంటే ఉండుట అనేటువంటి యొక్క లక్షణం దేని ఎందైతే ఉంటుందో అది ఉంటుందే కానీ మిగతావన్నీ కూడా ఉండుట అనేటువంటి యొక్క వస్తువుని అధిష్టానముగా చేసుకుని ఇవి భాషిస్తూ ఉన్నాయి. స్వతసిద్ధంగా వాటికి ఉనికి లేదు, స్వతసిద్ధంగా వాటికి ఉనికి లేదు. ఉనికి ఉండుట అనేటువంటి యొక్క లక్షణం బ్రహ్మముది, ప్రత్యేగాత్మది. ఆ ప్రత్యేగాత్మని అధిష్టానముగా చేసుకుని ఆధారముగా చేసుకుని ఇవి భాషిస్తూ ఉన్నాయి. ఈ భాషించేటువంటివన్నీ కూడా ఇవి అన్ని కాలాల్లో ఉండే అవకాశం లేదు, ఒక కాలంలోనే ఉంటాయి. ఒక దేశమునందే ఉంటాయి, ఒక కాలంలో మాత్రమే ఉంటాయి. బ్రహ్మం అనేది అన్ని కాలముల యందు ఉంటుంది, అన్ని దేశముల యందు ఉంటుంది. అన్ని కాలములు అంటే జాగ్రత్త, అన్ని కాలముల యందు, కృత, త్రేత, ద్వాపర, కలి, అన్ని అవస్థలు ఉంటే అన్ని అవస్థలలో ఉంటుంది. కానీ ఈ అవస్థలు మాత్రం ఏమవుతాయి అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో ఉండదు, స్వప్నావస్థ సుషుప్తి అవస్థలో ఉండదు, సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థలో ఉండదు. ఎందుకు భాషించాయి అని చెప్పనంటే దశేంద్రియములు మనస్సు అనేటువంటి యొక్క ఉండటం కారణంగా ఇది భాషించింది. దశేంద్రియములు లేక మనస్సు మాత్రమే ఉంటే అది భాషించింది. మనసు అనేటువంటి యొక్క వస్తువు లేకుండా స్వప్నావస్థ ఉంటుందా? మనసు అనే వస్తువు లేకుండా స్వప్నావస్థ ఉందనే అవకాశం ఉందా? మనసు లేకపోయినా స్వప్నావస్థ ఉంటుంది అని చెప్పి అన్నాం అనుకో, సుషుప్తిలో కూడా ఉందని చెప్పాలి. అప్పుడు సుషుప్తిలో కూడా స్వప్నావస్థ ఉందని చెప్పాలి. సుషుప్తిలో స్వప్నావస్థ ఉందని చెప్పి అన్నాం అనుకో, అది సుషుప్తే కాదు, అది స్వప్నమే, అది స్వప్నమే. వాటి ధర్మాలు ఏమిటంటే ప్రాతిభాషికమై తోసే వ్యవహారం ఉంటేనేమో స్వప్నావస్థ అన్నాం, వ్యావహారికమై భాషించేది ఉంటేనేమో జాగ్రత్త అని చెప్పి అన్నాం. ఈ స్వప్నము ప్రాతిభాషికము వ్యావహారికము తెలియబడకపోవటాన్నే సుషుప్తి అన్నాం. అక్కడ ప్రాతిభాషికము తెలియట్లేదు, వ్యావహారికము తెలియట్లేదు. ప్రాతిభాషికం తెలుస్తూ ఉంటే దాన్ని స్వప్న అంటాం, వ్యావహారికం తెలుస్తూ ఉంటే జాగ్రత్త అంటాం. ఈ రెండు తెలియకపోవటాన్నే సుషుప్తి అని చెప్పినాను అన్నమాట. కాబట్టి జాగ్రత్త ఎందు జాగ్రత్త భాషిస్తుంది, స్వప్నమునందు స్వప్నమే భాష, సుషుప్తి ఎందు సుషుప్తే భాషిస్తుంది. కనుక జాగ్రత్త అవస్థలో నేనున్నాను, జాగ్రత్త అవస్థలో నేనున్నాను, నా యందు జాగ్రత్త అవస్థ లేదు. స్వప్నావస్థలో నేనున్నాను, స్వప్నావస్థ నా యందు లేదు. సుషుప్తి అవస్థలో నేనున్నాను, సుషుప్తి నా యందు లేదు. ఉన్నాయా లేవో చెప్పండి. అప్పుడు జాగ్రత్త యందు నేనున్నాను, నా యందు జాగ్రత్త లేదు. స్వప్నములో నేనున్నాను, స్వప్నం నా యందు లేదు. సుషుప్తిలో నేనున్నాను, సుషుప్తి నా యందు లేదు. ఉన్నాయా లేవా? నీ విషయం కాబట్టి నీ శ్రమ కావాలి. రామాయణం అది రామునికి సంబంధించింది, భారతం పాండవులకు సంబంధించింది, దేవీ భాగవతం అమ్మవారికి సంబంధించింది, బ్రహ్మపురాణం బ్రహ్మకు సంబంధించింది, విష్ణు పురాణం విష్ణువుకు సంబంధించింది. ఇది నీకు సంబంధించింది, ఇది నీకు సంబంధించింది.
మనకేమైందంటే వాళ్ళ అర్థం అవుతాయి మా సులభంగా, నీది నీకు అర్థం కావడానికి ఇప్పుడు నీ కక్ష అయిపోతుంది. ఎవరై అర్థం అవుతాయి మనకి, ఎందుకు అర్థం అవుతాయి అట్లా? ఈ జీవితాంతం ఏం చేసామంటే ఎవరి గురించో మాట్లాడటం, ఎవరి గురించో వింటూ అలవాటు చేసుకున్నాం. స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు స్వామి, చిల్లర రాళ్ళకు బ్రొక్కుతూ ఉంటే చిత్తము చూడరా ఎవరే చిత్తములోని చిన్మయ జ్యోతిని కనుగొంటా. సరే ఎప్పుడు చెప్పాడు స్వామి పదవి, ఇది నాకు బాగా స్వామి చెబుతూ ఉంటారు. ఎప్పుడు చెప్పాడు స్వామి పదవి, కొట్టి పారేస్తా ఉంటాడు. కాబట్టి మనకు జీవితంలో ఎవరి గురించో వినటం, ఎవరి గురించో మాట్లాడటం అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరి గురించి చెబితేనే మీకు మనసు సులభంగా ఉంటుంది. మన గురించి మనం ఎప్పుడు కూడా అధ్యయనం చేయటం కానీ విమర్శించుకోవటం కానీ మన గురించి మనం తెలుసుకోవటం కానీ చేయలే పనులు. తాత్వికం ఏం చేస్తుందంటే మనం ఇట్లా చూపిస్తాం, ఇట్లా ఇట్లా చూపిస్తాం. తాత్వికం ఇట్లా తిప్పుతుంది అయ్యల్ని. ఎవరు నువ్వు, ఏ కులం, ఏ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చావు, దేనికోసం వచ్చావు, ఏం చేయని వచ్చావు, ఎంతకాలం ఉంటావు, ఎక్కడ వేస్తాం. శాస్త్రం ఏం చేస్తుంది, ఇటు తిప్పింది ఆ పని. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దేనికోసం వచ్చావు, ఏం చేసుకుని వచ్చావు, ఇటు తిప్పుతున్నా ఏలు శాస్త్రం. అందువల్ల జాగ్రత్తలో నీవున్నావు, నీ యందు జాగ్రత్త లేదు. స్వప్నములో నీవున్నావు, స్వప్నము నీ యందు లేదు. సుషుప్తిలో నీవున్నావు, సుషుప్తి నీ యందు. మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితం. నువ్వు చెప్పిన మాటకి మత్సాని సర్వభూతాని, నా యందు అన్నీ ఉన్నాయి, నేను వాటి యందు లేను. నా యందు ఉన్నాయి, నేను వాటి యందు లేను. అంటే నా ఆధారము కలిగి అవన్నీ ఉన్నాయి, వాటి ఆధారం కలిగి నేను లేను. వాటి ఆధారం కలిగి నేను లేను. జాగ్రత్త అవస్థలో ఉన్నా నా యందు జాగ్రత్త అవస్థ లేదు. స్వప్నావస్థలో ఉన్నా నేను స్వప్నావస్థ లేదు. నేను సుషుప్తిలో ఉన్నా సుషుప్తి నా యందు లేదు. నా యందే ఉంటే అవి ఇక్కడ ఎప్పుడు భాషించాలిగా. అవి నా యందే ఉంటే ఎప్పుడు భాషించాలి. నాలో ఆనందం లక్షణం ఉన్నది, అది ఎప్పుడు భాషిస్తుంది. ఎప్పుడైనా నీకు మరుగైందంటే అది ఆవరణాల యొక్క వ్యవహారంతో మరుగైంది. నువ్వు ఎప్పుడు నా ఆనంద స్వరూపుడివి, అది నీ యందు స్వతసిద్ధంగా ఉంది. సత్యస్వరూపుడు స్వతసిద్ధంగా ఉన్నది. నిత్యత్వపు లక్షణం స్వతసిద్ధముగా ఉన్నది. ప్రకాశత్వపు లక్షణం స్వతసిద్ధంగా ఉంది. ఈ మూడు నీ యందు లేవు, భాషించి అట్లా పోతూ ఉన్నాయన్నమాట. అందువల్ల జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఉన్నవి అన్నప్పటికీ కూడా అవి కేవలం అధ్యస్థములై తోసి పోయేటువంటివే కానీ నువ్వు మాత్రం అనుస్యూతముగా ఉండేటువంటి యొక్క వాడివి నీవు. ఆ యొక్క మాట అస్తిత్వపు లక్షణం, అది బ్రహ్మముది. ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు కాబట్టి నీ యందు కూడా ఆ లక్షణమే ఉండాలి. ఏ లక్షణం ఉండడానికి వీలు లేదు. నువ్వు ఏం చెప్పినా కూడా అది ఇది కాదప్పటిక. అట్లనే ప్రకాశం అన్నాం. జ్ఞానం అంటే ప్రకాశం బ్రహ్మము యొక్క లక్షణము. ఆ లక్షణం నీ యందు కూడా ఉన్నది. తెలుసుకోవటం. ఇందాక ఏం చెప్పుకున్నామంటే అస్తిత్వపు లక్షణం చెప్పుకున్నాం ఇందాక. అస్తిత్వం అంటే ఉండుట. ఇది ప్రకాశం, జ్ఞానం. నీలో జ్ఞానం ఎప్పటికీ ఉన్నది. తెలుసుకోవటం అనే లక్షణానికి నాకు ఒకప్పుడు తెలిసిందండి, ఒకప్పుడు తెలియకుండా పోయింది అంటావా? జాగ్రత్త అవస్థలో తెలిసింది, సుషుప్త అవస్థలో తెలియలేదు అంటావా లేదా? అనమా? జాగ్రత్త అవస్థలో తెలిసింది, స్వప్నావస్థలో తెలియకుండా పోయింది అంటున్నావా లేదా? యశోదమ్మ, జాగ్రత్త అవస్థలో తెలిసింది, నిద్రలో తెలియకుండా పోయింది. తెలిసింతనం ఒకప్పుడు ఉన్నది, తెలియనితనం ఇంకొకప్పుడు ఉన్నది. కాబట్టి నా యందు తెలిసింతనం ఒకప్పుడు ఉండి తెలియనితనం మరొకప్పుడు ఉన్నట్లయితే అది బ్రహ్మము యొక్క వస్తువు నేను కాదు. బ్రహ్మం వేరు, నేను వేరు. కనుక నాకు జాగ్రత్త అవస్థలో తెలిసింది, సుషుప్త అవస్థలో తెలియకుండా, నిద్రలో తెలియకుండా పోయింది.
నిద్రపోయింది తెలిసింది. అనుకోకూడదు. జాగ్రత్త అవస్థలోనూ తెలిసింది, స్వప్నావస్థలో కూడా తెలిసింది. జాగ్రత్త అవస్థలో ఏం తెలిసింది, స్వప్నంలో సుషుప్తిలో ఏం తెలిసింది? ఎక్కడున్నావు నువ్వు? ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను నేను ఇప్పుడు? జాగ్రత్త అవస్థలో తెలిసింది, నిద్రలో తెలియకుండా పోయింది అంటున్నాం కదా. బాగా నిద్రపోయాము, ఏమిటి? కనుక జాగ్రత్త అవస్థలో నాకు అంత తెలుస్తుందండి, నిద్రపోతే ఏమి తెలియకుండా పోతుంది అనే మాట వాడుతూ ఉన్నాం. అన్నప్పుడు ఏమవుతుంది? జాగ్రత్త అవస్థలో మాత్రమే తెలిసేదిగా ఉన్నది, నిద్రలో తెలియకుండా పోయేది ఉన్నది అనే అర్థం వస్తుంది. ఈ లక్షణమే ప్రత్యేగాత్మలో ఉన్నట్లయితే ఏమవుతుంది? అప్పుడు ప్రత్యేగాత్మకి జ్ఞానం అనేది జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంటుందండి, నిద్రపోతే ఆ జ్ఞానం ప్రత్యేగాత్మలో ఉండదు అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఒకప్పుడు జ్ఞానం ఉండి ఒకప్పుడు జ్ఞానం లేనటువంటి వస్తువు ఏమవుతుంది? అది బ్రహ్మం కాదు. ఆ మహావాక్యానికి అర్థం కుదరదు. అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు కాదయ్యా నువ్వు చెప్పే విషయం తప్పది మహర్షి, నువ్వు బ్రహ్మం అనేది నిత్య లక్షణం, అది ఎప్పటికి ఉంటాం జ్ఞాన లక్షణము. మేము చూస్తే ప్రత్యేక ఆత్మలో ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేకుండా పోయింది, అలాంటి వస్తువు నువ్వు పట్టుకుపోయి బ్రహ్మం అని చెప్పి అంటున్నావేంటే పడగొస్తాయింది. అంతేకా? అందుచేత ఏమిటి జాగ్రత్త అవస్థలో తెలిసిందండి, నిద్రలో తెలియకుండా పోయింది అని అన్నప్పుడు తెలియకుండా పోయింది అన్నదానికి కూడా జ్ఞానమే అదనమాట. జ్ఞానత్వపు లక్షణం అనేది అది లోపించాల. తెలిసిందనేది ఒక యాంగిల్, తెలియదని మరొక యాంగిల్. అంటే ఏమిటి? ఇక్కడ తెలిసింది అక్కడ తెలియలేదని చెప్పిన అర్థమే కానీ తెలుసుకునే తనం ఇక్కడ ఉన్నది, తెలుసుకునే తనం ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది, తెలియబడింది మాత్రం ఇక్కడ ఉంది కానీ అక్కడ లేదు. తెలియబడింది మాత్రమే ఇక్కడైతే ఉంది అక్కడ లేదు. కానీ తెలుసుకోవడం అనేది మాత్రం ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడేమో తెలియబడేది తెలుసుకునేదిగా ఉన్నది, అక్కడ ఉన్నప్పుడేమో ఈ తెలియబడేది లేదనేది తెలుసుకునేదిగా ఉన్నది. రెండు అనుభవాలే. తెలిసిందనేది కూడా అనుభవమే, ఏమీ లేదనేది కూడా అనుభవమే. ఇక్కడ ఉన్నవనేది అనుభవమే, ఇక్కడ లేవనేది కూడా అనుభవమే. అనుభవము దేనికి వస్తుంది? జ్ఞానమునకే వస్తుంది. నువ్వు చెప్పావా చెప్పలేదని అడగటం లేదు, తెలిసిందా తెలియలేదు చెప్పి అడుగుతూ ఉన్నా. ఇక్కడ నా పాయింట్ అంతవరకే. తెలుసుకునే తనము ఉందా లేదా అన్న నా పాయింట్ అంతే. చెప్పావా చెప్పలేదా అంటే మళ్ళీ ఆ సబ్జెక్టు తర్వాత తీద్దాం కావాలంటే. ఇక్కడ ఏమిటంటే బ్రహ్మము జ్ఞానము, సత్యం జ్ఞానం అన్నాడు కాబట్టి ఆ జ్ఞానత్వపు లక్షణం బ్రహ్మములో నిత్యమై ఉన్నది అని చెప్పినప్పుడు అలాంటి లక్షణమే ప్రత్యేగాత్మలో కూడా ఉన్నట్లయితేనే ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మనాల్చి వస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే జ్ఞానం ఉందండి, తెలుసుకోవడం ఉన్నది, అక్కడ లేదండి అన్నామనుకో అనిత్యత్వపు లక్షణం అవుతుందన్నమాట. అనిత్యత్వపు లక్షణాన్ని గుణం అంటారు. ప్రత్యేగాత్మలో ఉన్నాయి గుణాలండి, బ్రహ్మంలో ఉన్నాయి లక్షణాలు అని చెప్పాల్సి వస్తుందన్నమాట. రెండు వేరైపోతాయి. అది వేరు ఇది వేరు. కాబట్టి నాయనా నువ్వు చెప్పేటువంటి యొక్క ఈ మహావాక్యం కాదు అసలు ఇది. ఎందుకంటే మా విచారణ ప్రకారంగా ఆ బ్రహ్మము నిత్య లక్షణంతో ఉన్నది, ఈ ఆత్మ అనిత్యపు లక్షణం అవుతుంది కాబట్టి రెండు ఒకటి కాదని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అట్లా చెప్పటం అంటే మన అవగాహనలో లోపం అనేటువంటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నిజంగా ఆయన చెప్పిన యొక్క విషయంలో లోపం ఉన్నదా లేక మన అవగాహనలో లోపం ఉన్నదా? కనుక మన అవగాహనలో లోపం ఉంటే మనం సరి చేసుకోవాలి కానీ ఆయన తప్పుపట్టే అవకాశం లేదు. లోకమంతా తప్పుపట్టిందని చెప్పి అంటున్నాను. లోకమంతా తప్పుపట్టింది కాబట్టి ఇది అది కాదయ్యా,
తత్వమసి తత్తనగా సర్వేశ్వరునికి ఆ పరమేశ్వరునికి త్వం జీవుడవగు నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. కాదయ్యా, ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేక జీవుడయ్యా, ఏమి ఒప్పుకోమయ్యా. తత్ అనగా సర్వేశ్వరునికి త్వం నీవగు జీవుడవు సేవకుడువుగా అసి అయి ఉన్నావు. మహావాక్యాన్ని వాళ్ళు చెప్పారు, మహావాక్యాన్ని మనము చెబుతూ ఉన్నాం. వాళ్ళు చెప్పింది ఏమిటంటే జీవుడు జీవుడే, జీవుడు దేవుడు కాదు అని వాళ్ళు మహావాక్యాన్ని చెప్పారు. ఏం చెప్పానప్పుడు కనుక ఈ తెలుసుకోవటం అనేటువంటి యొక్క లక్షణం ప్రత్యేగాత్మయందు ఉండటం కారణముగా జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటూ ఉన్నాను, నిద్రలో తెలియకుండగా పోతుంది అన్నప్పుడు ఈ తెలియకుండగా పోతుందనేటువంటి యొక్క మాట నువ్వు ప్రత్యేగాత్మయందు ఆరోపణ చేస్తూ ఉన్నావు. తెలియకుండగా పోతుందనేటువంటిది ఏ జాగ్రత్త తెలియబడిందో ఆ జాగ్రత్త తెలియకుండగా పోయిందే కానీ ఏ జాగ్రత్త అవస్థ అయితే తెలియబడేదిగా ఉన్నదో ఆ జాగ్రత్త అవస్థ సుషిప్తిలో తెలియబడకుండా ఇది పోయిందే కానీ తెలుసుకునే లక్షణం ఇక్కడ ఉన్నది, అక్కడ ఉందన్నమాట. తెలియకుండగా పోయిందనేటువంటి యొక్క విషయం మనం ఏం చేస్తున్నామంటే ప్రత్యేక ఆత్మ యందు ఆరోపితం చేస్తూ ఉన్నాం. నేను చెప్పాను మీకు అస్తిత్వ లక్షణం గురించి. ఉన్నావా అంటే ఉన్నాను అన్నాడు. అస్తిత్వ లక్షణం ఏది? ఈరోజు ఉన్నావా? ఉన్నాను. రేపు ఉంటావా అంటే అక్కడ దేహమే నేననేది ఆరోపితం చేసుకున్నాం కాబట్టి రేపు ఉంటానో ఉండనో అని చెప్పి అంటూ ఉన్నాం. అదే ప్రత్యేకాత్మ నేననే భావం వస్తే ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉంటాను అన్నటువంటి యొక్క అస్తిత్వపు లక్షణం లాగానే జ్ఞానత్వపు లక్షణం కూడా తెలియబడింది. నిద్రపోతే తెలియకుండగా పోతుంది, నిద్రపోతే తెలియకుండగా పోతుంది అనేటువంటి యొక్క ఆ పదము ప్రత్యేగాత్మ యందు ఆరోపితం చేస్తూ ఉన్నాం. అక్కడ తెలియకుండగా పోయిందంటే తెలియబడేది తెలియకుండగా పోయిందే కానీ తెలుసుకునే తనము అది ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకునేదిగా ఉన్నది, అక్కడ లేదనే విషయాన్ని తెలుసుకునేదిగా ఉంది. ఈ తెలుసుకోవటం అనేటువంటిది అన్ని అవస్థల యందు అది ఉంటుందన్నమాట. అసలు నీకు నిద్రపోయిన తర్వాత తెలియకుండగా పోయిందనేటువంటి యొక్క మాట ప్రత్యేగాత్మయందు ఆరోపితం చేసినట్లయితే ఒకవేళ అది నీ తెలియబడకూడదు. అది నీకు తెలియబడకూడదు. తెలియకుండగా పోయిందని అనుభవం నీకు రాకూడదు. అప్పుడేక అక్కడ నువ్వు లేవుగా. తెలియకుండగా పోయిందనేటువంటి యొక్క మాట వాడుతున్నావు అంటే అనుభవానికి వచ్చిందంటే ఆ అనుభవము ఎవరికైనా వచ్చి నీకు చెబితే నువ్వు చెబుతూ ఉన్నావా? నీకు అనుభవం వచ్చి నువ్వు చెబుతూ ఉన్నావా? కదా మరి. ఆ తెలియకుండగా పోవడం అనేటువంటిది నీకు అనుభవానికి వచ్చి చెబుతూ ఉన్నావు అంటే నువ్వు అక్కడ ఉన్నావని చెప్పి అర్థమేక. అక్కడ నువ్వు ఉన్నావు. ఎట్లా ఉన్నావు? తెలుసుకునేవాడివిగా ఉన్నావు. అక్కడ ఉన్నావు అంటాం అస్తిత్వపు లక్షణం, తెలుసుకునేదిగా ఉండటం జ్ఞానత్వపు లక్షణం. నీ యందు అస్తిత్వ లక్షణం ఉన్నది, జ్ఞానత్వపు లక్షణం కూడా ఉందన్నమాట. అప్పుడు ఆ అంశం తీసుకుంటే అక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అంశం వేరు. ఇప్పుడు జాగ్రత్తలో స్వప్నం, సుషుప్తి అది వేరమ్మా. ఆ అంశం తీసుకో, మనం అది మాట్లాడుకోవచ్చు దాని విషయం గురించి. ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే వస్తాయి. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏమిటంటే అయం ఆత్మ బ్రహ్మ అన్న అంశం మీద మాట్లాడుతున్నాం. ఈ ఆత్మయే బ్రహ్మము అనేది శాస్త్రం చెప్పింది. మనలో చాలామందిలో నమ్మకం లేదు, ఆ మాటను విశ్వసించడం లేదు, ఆ మాట ఒప్పుకోవట్లేదు కాబట్టే అయా దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అన్న సిద్ధాంతాలు ఆవిర్భావం అయ్యాయన్నమాట. ఆ మాట ఒప్పుకుంటే ఇప్పుడు సిద్ధాంతాలు లేవు అసలు. వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకి నిజమే అనిపిస్తుంది.
నిజంగా ఇప్పుడు మనకి చర్చ లేకపోతే, ఈ యొక్క చర్చే లేకపోతే ఆ ద్వైతాన్ని చెప్పే వాళ్ళు కనుక వచ్చి చెబితే మీరు ఏమంటారు అప్పుడు? నిజమే స్వామి, అంతా అట్లా రాశారు, కానీ నువ్వు చెప్పిన మాట కరెక్టు, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, నేను ఎట్లా దేవుడు అవుతాను? ఏడుస్తూ ఉన్నా, దుఃఖిస్తూ ఉన్నా, పుడుతూ ఉన్నా, చస్తూ ఉన్నా, అనే రోగాలతో అలమటిస్తూ ఉన్నా, సంసారం ఈదుతూ ఉన్నా, ఈదలేకపోతున్నా, అవస్థపడుతూ ఉన్నా, ఇలాంటి యొక్క నన్ను పట్టుకుపోయి దేవుడు అంటారు వాళ్ళు. అందుకే తాత్విక విషయంలో చర్చనీయాంశం అవసరం అవుతుందన్నమాట. అందుచేత అస్తిత్వపు లక్షణం ప్రత్యేగాత్మ యందు ఉన్నది, జ్ఞానత్వపు లక్షణం ప్రత్యేగాత్మ యందు ఉన్నది, ఇంకోటి ఏమున్నది? ఆనందత్వపు లక్షణం కూడా ప్రత్యేగాత్మ యందు నీ యందు ఉన్నది. ఎట్లా ఉన్నదంటే ఎట్లా ఉంది చెప్పండి ఇప్పుడు కుమారమ్మ గారు, ఆనంద కుమారి. అస్తిత్వపు లక్షణము నీ యందు ఉన్నది, చర్చించుకున్నాం. జ్ఞానత్వపు లక్షణం నీ యందు ఉన్నది, చర్చించుకున్నాం. ఆనందత్వపు లక్షణం నీ యందు ఎట్లా ఉన్నదో చెప్పాలి. నా కనుక బ్రహ్మము అని చెప్పన్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది తైత్రయంలో వచ్చే మాట. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తదేశ అభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందమే బ్రహ్మం అని చెప్పని ఈ మాట మీకు బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. ఆనందమయోభ్యాసాత్ అంటాడు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో. ఆనందమయ వికార శబ్దాన్నేతి ప్రాచుర్యాత్. నువ్వు ఒకవేళ బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ఆనందత్వపు లక్షణమును వికారంగా చెబుతావేమో, నా ప్రాచుర్యాత్, అది వికార సంబంధం కాదు. వికారము అని చెప్పనంటే లేనితనం అధ్యస్థం కావటం, లేనితనం అధ్యస్థం కావటం. వికార శబ్దాన్నేది చేత్తు నా ప్రాచుర్యాత్. ఆ లక్షణమును నీవు వికార విధానంగా చెబుతావి. ఒకప్పుడు మనసు కోపంగా ఉంటుంది, ఒకప్పుడు శాంతంగా ఉంటుంది. వికారం అవట్లా. వికారం అంటే తన ఆకారం కోల్పోవడం. అట్లాగా దాని ఒకనొక ఆరోపితంగా చెబుతావేమో, అది కాదయ్యా. ఆనందమయ, కేవలమే ఆనందమే మయముగా, ఆనందమే దాని యొక్క స్వరూపముగా. మాంత్రవర్ణిక మేవచ గీయతే, ఇంకో సూత్రం చెబుతాడు. మాంత్రవర్ణిక ఉపనిషత్తులలో చాలా చోట్ల బ్రహ్మము ఆనందము అని చెప్పి చెప్పడం జరిగిందయ్యా. మాంత్రవర్ణిక, మంత్రం అంటే వేదవాక్యాలు మంత్రం అంటారు, గీతని శ్లోకాలు అంటారు, భాగవతం పద్యాలు అంటారు, వేదవాక్యాలనే మంత్రభాగం అంటారు. ప్రపాఠకములు, సూక్తములు, మంత్రభాగములు అన్ని మంత్రమే. వేదం అంటే మంత్రం. మాంత్రవర్ణికమేవ చ గీయతే. అనేక ఉపనిషత్తులలో బ్రహ్మమును ఆనంద స్వరూపముగానే చెప్పటం జరిగింది అనే మాటకి మాంత్రవర్ణికమేవ చ గీయతే, గీయతే చెప్పటం. అందుచేత బ్రహ్మము అనగా కేవలం ఆనందమయ, ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటిది. ఇది వచ్చేది కాదు, పోయేది కాదు. అది వికారంగా ఒకప్పుడు తోసేది కాదు, ఒకప్పుడు తోయకుండగా పోయేది కాదు. అట్లా ఏ యొక్క బ్రహ్మమైతే ఆనందము అన్నామో, మరి అట్టి ఆ బ్రహ్మమే ఈ ఉపాధిలో ప్రత్యేగాత్మగా భాషిస్తుంది అన్నప్పుడు ఈ ప్రత్యేగాత్మ కూడా బ్రహ్మములాగానే ఆనందము. అందువల్ల ప్రతి ఒక్క ప్రాణి లోకంలో ఆనందాన్నే అపేక్షిస్తూ ఉన్నాడు. ఒక మాట. మానవునికి విశ్వమంతా కూడా ప్రేమాస్పదమై ఉన్నది. దేన్ని ఉద్దేశించి అంటే ఆత్మను ఉద్దేశించి అంటాడు బృహదారణ్యక ఉపనిషత్తుల్లో. ఆత్మ ప్రియాయ భవతి, ఆత్మస్తు కామాయ ప్రియం భవతి, సర్వం ప్రియం భవతి. ఆత్మస్తు కామాయ ధార ప్రియం భవతి, ఆత్మస్తు కామాయ పుత్ర ప్రియం భవతి, ఆత్మస్తు కామాయ ద్రవ్యం ప్రియం భవతి, ఆత్మస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మను ఉద్దేశించే విశ్వమంతా కూడా ప్రేమాస్పదంగా ఉందట. మాట మీకు అర్థమైందా? ఏమర్థం అవుతుంది?
ఆత్మను ఉద్దేశించి విశ్వమంతా ఆత్మను ఉద్దేశించే విశ్వమంతా కూడా ప్రేమాస్పదముగా ఉన్నది. ప్రేమాస్పదంగా ఉంది. ఆత్మప్రియాయ ప్రియం భవతి, ఆత్మస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నాడు. ఆత్మను ఉద్దేశించే విశ్వమంతా కూడా ప్రేమాస్పదముగా ఉన్నది అని చెప్పనంటే అర్థం ఏంటంటే, ఎవరు ఏ వస్తువును కోరినా ఆనందాన్ని అపేక్షించే, ఆత్మస్తు కామాయ ఆనందాన్ని ఉద్దేశించే వస్తువును కోరుకుంటూ ఉన్నాం. ఏ వస్తువు కూడా దుఃఖాన్ని అపేక్షించి ఏ వస్తువుని కోరుకోవటం లేదు. దేన్ని వాంఛించు, ఆనందం వస్తుంది. నా డబ్బు వల్ల ఆనందం వస్తుంది, గృహం కట్టుకుంటే ఆనందం వస్తుంది, పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండొచ్చు, తర్వాత ఉద్దేశం మాత్రం ఆనందం వస్తుంది. అంతేకా దుఃఖం వస్తే ఏమైనా చేస్తారా? వివాహం చేసుకుంటే హాయిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అనే ఉద్దేశమే కదా ఇది చేసుకోవటం కూడా. తర్వాత కోట్లకు పోతున్నావంటే కుదరలే వ్యవహారం. అక్కడ ఏది నువ్వు అపేక్షించావో, ఏది కోరుకుని దాంట్లో దిగావో ఉద్దేశం ఆనందం కోసం అది లభ్యం కాలేదు. ఏం చేస్తావు అప్పుడు? కోర్టుకు పోతాయి. వదిలేస్తాం. అయ్యా నమస్కారం స్వామి, మా ఇద్దరికి కాస్త 2 పత్రాలు ఇస్తే మేము పోతామని చెప్తాను. ఆత్మస్తు కామాయ ధార ప్రియం భవతి అన్నాడు. లోకంలో ఏ వ్యక్తి అయినా దేన్నైనా ప్రేమిస్తున్నాడు అని చెప్పనంటే ఆత్మను ఉద్దేశించి, అంటే ఆనందాన్ని అపేక్షించి, దుఃఖాన్ని అపేక్షించి ఎవరో కూడా కోరు. ఒక వ్యక్తి ఇంట్లో టీవీ లేదు, పక్కింటికి పోతారు, ఇది చూస్తూ ఉంటారు, మంచి సీరియస్గా ఉంటుంది ఆ సీరియల్ కూడా. అట్లా చూస్తూ ఉండగా వాళ్ళు కట్టేస్తారు ఆ పని ఉన్న పనాన. వీళ్ళకేమవుతుంది మనసుకి, అరే ఏం జరగపోయిన తర్వాత ఏం జరగపోయింది, మధ్యలో కట్టేసేసారే, ఏమంటానికి వీలు లేదనమాట. మీరు ఇంటికి పోతారు ఆ పనులు. అలా అనుకున్నారు ఇంట్లో అమ్మగారు, ఏమయ్యా ఇప్పుడు ఆఫీస్కి పోతున్నావుగా, వచ్చేటప్పుడు టీవీ పట్టుకురా, ఒక్కడవే వచ్చావంటే మాత్రం ఇంటూ రానేమో, తలిపేసేస్తాం. నువ్వు పట్టుకొచ్చే టీవీ కూడా ఎట్లా ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ కాదు తెచ్చేసి, కలరే పట్టుకురా, పోర్టబుల్ కూడా కాదు, పెద్దదే పట్టుకురా తెచ్చేవాడు మీద అప్పు ఎక్కువైనా. ఎప్పుడైతే అప్రాప్తమైన వస్తువు, అపేక్షణీయమైన వస్తువు సంప్రాప్తం అయ్యిందో ఆ పూట ఇల్లంతా దేవత వచ్చేసింది ఇంట్లోకి. కనెక్షన్ ఇచ్చేసారు ఆ పని, రిమోట్ పట్టుకున్నారు, అక్కడే భోజనాలు, అక్కడే పడక, అక్కడే ఆఫీస్ సెలవు, అక్కడే మొత్తం జరిగిపోతాయి. ఎన్ని పూట్ల? ఎప్పుడైతే కోరుకున్నటువంటి యొక్క వస్తువు లభ్యమైనప్పుడు ఆ వస్తువు మీద మనస్సు ఉన్నంత వరకే. మనసు చెదిరిందనుకో మళ్ళీ దుఃఖమైపోతున్నారు, దుఃఖమైపోతుంది. ముందెత్తులో ఏదైనా ప్రేమాస్పదంగా ఉంటుంది, ఏదైనా కావచ్చు. ముందెత్తులో మనస్సుకి అపేక్షణీయం కాబట్టి ప్రేమాస్పదంగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? మనస్సు చెదిరిపోతుంది. చెదిరిన చోటల్లా దుఃఖమే, చెదిరిన చోటల్లా దుఃఖమే. దుఃఖం వచ్చేస్తుంది. అట్లా లోకమంతా కూడా ప్రియం భవతి, విశ్వమంతా కూడా ప్రేమాస్పదంగా, విశ్వమంతా అన్ని వస్తువులు కూడా ప్రేమాస్పదంగా ఉన్నాయి అంటే అది ఆత్మస్తు కామాయ ప్రియం భవతి. ఆత్మను, ఆనందాన్ని ఉద్దేశించి. ఇక్కడ ఆత్మ అంటే దాంట్లో అస్తిత్వపు లక్షణం ఉన్నది, ప్రకాశపు లక్షణం ఉన్నది, ఆనందం లక్షణం ఉన్నది, అనంతపు లక్షణం ఉన్నది. ఈ 4 గంటలలో ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఆనందత్వపు లక్షణం. విశ్వమంతా ప్రేమాస్పదం ఉందని చెప్పారంటే అస్తిత్వ లక్షణం చెప్పటం వల్ల, ప్రకాశ లక్షణం చెప్పటం వల్ల, విశ్వమంతా ప్రేమాస్పదంగా ఉండటం బ్రహ్మములో ఉన్నటువంటి ఒక్కటగు ఆనందపు లక్షణాన్ని బట్టి. విశ్వమంతా దేని యొక్క ఆధారంతో ఉందంటే దానికి ఆ బ్రహ్మము యొక్క అస్తిత్వ లక్షణం చెప్పాలి. అక్కడ విశ్వమంతా ప్రేమాస్పదంగా ఎందుకు ఉందని చెప్పాలంటే ఆత్మను ఉద్దేశించి. కనుక విశ్వ పదార్థముల యందు ఆత్మ యొక్క లక్షణాన్ని ఆరోపితం చేసి వాటిని ప్రేమిస్తున్నాడు. స్వతసిద్ధంగా ఏ వ్యక్తికి ఏ వస్తువు ఎందు ప్రేమ ఉండదు. ఎన్నో ఉన్నాయి విశ్వంలో, అన్ని మీద ఉంటుందా?
ఏదైతే నీకు సుఖాన్ని ఇచ్చేదిగా భావిస్తావో ఆ వస్తువే నీకు ప్రేమాస్పదంగా ఉంటుంది. ఏ వస్తువే దుఃఖానికి ఇచ్చేదిగా నీకు అనిపిస్తుందో ఆ వస్తువుల దూరంగా పడటానికే పూనుకుంటావు అన్నమాట. ఒక వ్యక్తి టీవీ పట్టుకొస్తున్నాడు, పరమానందం తిరిగి పట్టుకొస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, అరే నాయన దాంట్లో బాంబు ఉందంట, నీకు చెప్పలా వార్త. ఏం చేస్తాడు? దూరంగా పారేయటమే. దుఃఖం వస్తుందంటే దూరంగా పారేస్తాడు. ఆనందం అనేది లభ్యమయ్యేదిగా ఉందని చెప్పేస్తే దాన్ని ప్రేమిస్తాడు. కనుక విశ్వమంతా కూడా ప్రేమాస్పదంగా ఉన్నది. ఇప్పుడు మన దేహం తీసుకుందాం అనుకుందాం. టైం అయిపోవచ్చిందిలే, ముగించేస్తా. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? కాళ్ళు నొప్పులు ఏం లేవు కదా? సరే, ఉందా టైం? ఇంకా అయిపోయిందా? 2 గంటలకే. నేను అడుగుతుంది 2 గంటలకు కాదు, మీరు ఉండటానికి. 2 గంటలకి 10 నిమిషాలు ఉంటుంది, 3 గంటలకు అయితే గంట 10 నిమిషాలు ఉంటుంది. కానీ మీరు ఉండటానికి చివరిలో చెప్పి వదిలిపెట్టేస్తా, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కనుక విశ్వమంతా కూడా ఆత్మ యొక్క ఆనందాన్ని ఉద్దేశించే ప్రేమాస్పదంగా ఉందనుకుందాం. ఇప్పుడు మనం దేహాన్ని ప్రేమిస్తున్నాం కదా, ఉదయం లేచి స్నానం చేయిస్తాం, దీనికి బొట్లు పెడతాం, అత్తర పోస్తాం, ఎన్నెన్నో దీనికోసంగా పాటలు దీనికోసమేక ఇన్ని పాటలు పట్టడం అంటే, ఇన్ని బ్యాంకులు వేసుకోవటం అంటే, ఇన్ని గృహాలు కట్టుకోవటం అంటే దీనికోసం. ఏమిటి? సరే, కాబట్టి ఈ దేహం నాకు ప్రేమాస్పదంగా ఉన్నది కాబట్టి ప్రేమిస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంతమంది రోగాలతో మంచాన పడతారు, ములుగుతూ ఉంటారు, అవస్థ పడుతుంటారు. ఏమంటారు? ఎప్పుడు వస్తుందో ఈ మృత్యు నాకు, ఎప్పుడు పోతుందో ప్రాణం నాకు అంటూ ఉంటాడు. కానీ లోకంలో అందరూ కూడా అటు అనుకుంటారా? అది ప్రేమాస్పదంగా ఉన్నది కాబట్టి దాన్ని, దేహాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి పండ్లు రాళ్ళు కొడతా అని చెప్పానంటే ఏమంటా మనం? నువ్వు ఇట్రా ముందుకు రా చెప్పానంట. ఆ పని ఏమిరా, నా పండ్లు రాళ్ళు కొడతా నువ్వు. ఆ పనులు నాకు ప్రేమాస్పదం, పనుల్లో ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రేమిస్తున్నామంటే అవి ఉండాలి, అందంగా ఉంటాయి. నాకు అది నవ్వుతూ ఉంటే అందంగా ఉంటాయి. ఓ పన్ను ఊడిందనుకో, నవ్వాల్సి వస్తే గుడ్డ అడ్డం పెట్టుకోవాలి, చేయి అడ్డం పెట్టుకుని నవ్వాలి. ఉండదు ఆ అందం, ఉండదు ఆ మెప్పు, ఉండదు. ఎదురు వ్యక్తి అప్పుడు కనిపెట్టేస్తాడు, పన్ను పోయింది. కనుక నా పన్నులు నాకు ప్రేమాస్పదంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, బాగా మాట్లాడే అవకాశం ఉన్నది, పదార్థాన్ని బాగా తిని నమిలి ఆస్వాదించే అవకాశం ఉన్నది. నీ పన్నులతో నువ్వు నవ్వులితే రసం తెరుస్తుంది. కట్టించుకుని నవ్వాలన్న పన్నులతో నీకు ఆ రసవత్తరమైనటువంటి ఆ మాధురి నీకు ఉండదు. ఈ రోట్లు వేసి ఎట్లా ఉంటుంది నీకు, అప్పుడు దంచినట్లుగా ఉంటుంది రోకాలతో. అందుచేత నాకు ప్రేమాస్పదం, అది నాకు మాట్లాడటానికి బాగా ఉన్నది, అందానికి బాగా ఉన్నది, నమలడానికి బాగా ఉంది కూడా ప్రేమిస్తూ ఉన్నాను. రాళ్ళ కొడతావా అని చెప్పినంటే కోపం వస్తుంది, నీ రాళ్ళ కొడతా అని చెప్పిన అంటాం. అదే పన్నులలో ఒక పన్ను బాగా పుచ్చిపోయింది అనుకుందాం, సదా బాధ పెడతా ఉంది, సదా బాధ పెడతా ఉంది, ఒకటే పోటు, నిద్ర లేదు, మూలుగుడు, రెయ్యంబగుళ్ళు, మోహన్ రాగం, కాంబోజి రాగాల్లో సంగీతబద్ధంగా ఏడుస్తూ ఉన్నాడు. కనుక అప్పుడేం చేస్తాడు? ఆ పన్నుని దంతశాలకు పోయి 1000 రూపాయలు ఇస్తా అడిగితే 2000 ఇస్తాను, 1000 కాదు 2000 ఇస్తారు, దాన్ని పీకి పక్కన పెట్టి అని చెప్పి అంటాడు. ఎందుకు ప్రేమించాము అంటే సుఖాపేక్ష ఉంది కాబట్టి, సుఖానికి హేతువుగా ఉన్నంతకాలం ప్రేమిస్తాం. దుఃఖానికి హేతు అయిందా అంటే డబ్బులు ఇచ్చైనా తీసి పారేస్తాం. ఒక వ్యక్తిని కోర్టులో నుంచోబెట్టారు, విచారించారు, వాడు తప్పు చేశాడు. జడ్జి అన్నాడు, నాయనా నువ్వు ఛాయిస్ ఇస్తూ ఉన్నాను రా, 2 కన్నులు తీసేయమంటావా 2 కాళ్ళు తీసేయమంటావా అని చెప్పి అడిగాడు. వాడేమంటాడు? అయ్యా కాళ్ళు పోతే ప్రభుత్వం బండిస్తుంది, పర్లేదు, కళ్ళు పోతే ఈ విశ్వం ఏముంది, టీవీ చూసుకోవచ్చు, బండ్లు కూర్చునైనా, కళ్ళుంటే ఎన్నో చూసుకోవచ్చు విశ్వంలో, కాళ్ళు పోతే ఏముంది, కళ్ళు పోతే ఏముంది, కాబట్టి కళ్ళు మాత్రం ఉంచు, ఇది తీసేయమని చెప్పి అంటాడు. ఇంకో వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు, విచారించారు, తప్పని తేలింది. చెప్పాడు జడ్జి, ఏమని? అయ్యా కళ్ళు తీసేయమంటావా తలకాయ తీసేయమంటావా అని చెప్పి అడిగాడు.
వాడేమంటాడు అప్పుడు? కళ్ళు తీసేసి తలగా తీసేసుకో, తలగా తీసేస్తే మొత్తం పోతాయి. మొత్తం పొద్దు అయ్యా ఇది తీస్తే మొత్తం ఉండవు, కళ్ళు పోతే ఇది తింటాం ఏమో చేసుకుంటాం. అంటే నీకు ఏ వస్తువులు అయితే ఈ దీంట్లో ఉన్నాయో అవి ఆనందాన్ని ఎక్కువ ఇచ్చేవి ఉన్నాయి, ఆనందం తక్కువ ఇచ్చేవి ఉన్నాయి. తక్కువ ఇచ్చేయి పీకేమంటాం, ఎక్కువ ఇచ్చేయి. నువ్వు విశ్వాన్ని ప్రేమించినా, నీ శరీరాన్ని ప్రేమించినా, అన్ని అవయవాలను ప్రేమించినా, ఏ అవయవైనా నీకు సుఖాన్ని ఇచ్చేదిగా ఉన్నంత వరకే దాన్ని పెట్టుకుంటావు. దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉందనుకోండి, వాళ్ళ ఆసుపత్రికి పోవటం వల్ల కాలు దెబ్బ తగిలింది, షుగర్ పేషెంట్ వాడు చూసుకోవాలా, స్వరేసు పోయింది ఆ పన్నే, డాక్టర్ చెప్పాడు కాలు తీసేస్తే బతుకుతావు, తీగిపోయానా మొత్తం పోతావరా అని చెప్పి అన్నాడు. ఏం చేస్తాడు? మొత్తం కాపాడుకోవడానికైనా ఆత్మస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నాడు. అంటే ప్రతి ఒక్క ప్రాణి ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని ఉద్దేశించే సమస్త విశ్వాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ.